హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి నార్మల్గా బరువు ఉండాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువగా ఉంటే మనకి వేరే ఇతర సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయండి. సో వేరే ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా మనకి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే హార్ట్ అటాక్స్ ప్రాబ్లం కానీ, హార్ట్ రిస్క్ ప్రాబ్లం కానీ, మనకి ఏవైనా ఇలా డయాబెటీస్ కానీ, లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండకపోవడం కానీ, ఇలాంటివి చాలా రకాల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి అని చెప్పేసి మనము నార్మల్గా వేరే సర్జరీస్ కానీ లేదంటే డైట్స్ చేసి మనకి హెల్తీ ఫుడ్ అనేది కొంచెం స్టాప్ చేసేసి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి హెల్త్ మీద ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కాబట్టి సో నార్మల్గానే మనకి న్యాచురల్ రెమెడీసే ఇంట్లోనే మనం హోమ్ రెమెడీస్ని పాటించుకొని కూడా ఇలా వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. అయితే ఈ న్యాచురల్ హెల్త్ రెమెడీ కోసం మనకు కావాల్సింది ఏంటి అంటే కరివేపాకు. ఈ కరివేపాకు ఆకుల్ని మనము ఒక 2 నుంచి 3 రెబ్బల వరకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయ తీసుకోవాలి. ఫస్ట్ దీనికోసం ముందుగా మనము స్టవ్ మీద ఒక సాస్ ప్యాన్ కానీ టీ ప్యాన్ కానీ పెట్టుకుని తర్వాత మనం ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బంచ్ అంత మనం కరివేపాకు తీసుకున్నాం కదా, అంటే 2 నుంచి 3 రెబ్బల వరకు ఆకులు మనం తీసుకోవాలి. ఆకుల్ని తీసుకుని చక్కగా మనం వాటర్లో ఒక 5 to 6 minutes పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే మనకి ఆ నీళ్ళన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మరగాలి. మరిగేటప్పుడు మనము మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా కరివేపాకు అనేది మనకి నీళ్ళల్లో బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం మనం ఫ్లేమ్ తగ్గించేసుకుని కవర్ చేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇంకొక 3 to 4 minutes పాటు బాగా మరిగించుకుంటే సరిపోతుంది. మనకి కరివేపాకులో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ లేదంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. అంతేకాకుండా మనకి మన డైజెషన్ ప్రాపర్గా ఉంచి మనకి అసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు. ఇప్పుడు ఈ కరివేపాకు మనకి నీళ్ళల్లో బాగా మరిగిపోయిందండి. కరివేపాకు మొత్తం కూడా మనకి బ్లాక్గా అవ్వకుండా చూసుకోవాలి. ఆకులు అనేవి మనకి గ్రీన్గానే ఉండాలి. బ్లాక్ అయిపోయిందంటే మనకి ఇంకా చేదు టేస్ట్ అనేది వచ్చేస్తుంది అండ్ మనకి అది ఎక్కువగా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలా కొంచెం గ్రీన్గా ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆపేసుకొని నీళ్ళని తీసేసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకుని గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం చల్లనాన్ని ఇచ్చుకోవాలి. అంటే బాగా వేడిగా కాకుండా మరీ చల్లగా కూడా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్ళని ఇలా గ్లాస్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము ఒక 1 టీ స్పూన్ వరకు కానీ లేదంటే ఒక 2 టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అంతేకాకుండా మనకి ఫ్యాట్ బర్నింగ్ లాగా చాలా బాగా మనకి పనిచేస్తుంది. ఇప్పుడు మనకి కరివేపాకు ఇంకా ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకవేళ మీరు ఇది ప్లెయిన్గా తీసుకోగలిగితే తీసుకోవచ్చు. లేదంటే కొంతమంది ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే మనకి తేనెని స్కిప్ చేసుకోవచ్చు. లేదంటే మిగతా వాళ్ళు ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు తేనెను మిక్స్ చేసుకొని కూడా ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. ఈ డ్రింక్ ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎప్పుడు తీసుకోవాలి అనేది అంటే మనకి ఎవ్రీడే పడగడుపున మార్నింగ్ టైం ఏమీ తినక ముందు తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఏమైనా లిక్విడ్స్ వేరేవి ఏమీ కూడా ఫస్ట్ మనకి ఫ్రెష్ అయిన వెంటనే ఫస్ట్ మనము ఈ డ్రింక్ని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేయడం ద్వారా ఏంటి అంటే మనకి డైజెషన్ చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అండ్ బాడీలో మనకి ఫ్యాట్ బర్నింగ్ బాగుంటుంది. బెల్లీ ఫ్యాట్ కానీ, థైస్ దగ్గర ఫ్యాట్ కానీ లేదంటే షోల్డర్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, మనకి థైస్ దగ్గర, బటక్స్ దగ్గర ఇలా ఎక్కువగా ఫ్యాట్ ఎక్కడైతే పేరుకుపోయిందో అదంతా కూడా మనకి కరిగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు మనకి చాలా మంచిది. అన్ని ఫుడ్స్లో అంటే మనకి ఎలాగైనా కానీ ఏదైనా రెసిపీస్లో మనం అందుకే ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాం. డైజెషన్ ఇంక్రీజ్ చేయడానికి కానీ లేదంటే మనకి హెయిర్ కోసం కానీ, స్కిన్ కోసం కానీ, హార్ట్ హెల్తీగా ఉంచుకోవడం కోసం కానీ మనకి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనకి బ్రెయిన్కి కూడా చాలా మంచి ఫంక్షనింగ్ అనేది ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. బ్రెయిన్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అందుకనే మనకి రోజువారీ డైట్లో కంపల్సరీగా మనము కరివేపాకును తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అదే మనం ఇలా డ్రింక్గా తీసుకోగలిగితే మాత్రం ఇంకా చాలా మంచిది. మనకి సాలిడ్స్ కంటే కూడా లిక్విడ్స్ బాడీలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి ఇలా డ్రింక్గా తీసుకుంటే ఇంకా మనకి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి.
సో ఇలా రెగ్యులర్గా ఈ డ్రింక్ని ఎవ్రీడే మనం తీసుకోవడం ద్వారా మనకి వెయిట్ అనేది నార్మల్గా మెయింటైన్ చేసుకోవచ్చు, హెవీ వెయిట్ తగ్గించుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా కూడా మనం హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ హెల్దీ ఫుడ్స్ కానీ తీసుకుంటూ అన్హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ నీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ మంచి ఫిజికల్ యాక్టివిటీ కనుక మీరు ఉంచుకున్నట్లయితే కంపల్సరీగా మనకి హెవీ వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. ఈరోజు మనము వెయిట్ లాస్ కోసం ఒక మంచి డీటాక్స్ వాటర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు గ్లాస్లో మనము ఒక గ్లాస్ జార్ కానీ ఒక పెద్ద గ్లాస్లో వాటర్ తీసుకోవాలి, లేదంటే ఒక బాటిల్ అయినా తీసుకోవచ్చు. అందులో చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి పీసెస్ లెమన్ పీసెస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా కీరా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కీరా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మనకి బాడీ డీటాక్స్ చేయడానికి. మనకి కీరా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు కూడా మనకి అంటే క్యాలరీస్ ఉండవు మనకి వెజిటేబుల్స్లో ఎలాగైనా కానీ. అండ్ మనకి వాటర్ రిటెన్షన్ ఉన్నా కానీ కీరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి వాటర్ అనేది ఎక్కువగా క్వాంటిటీలో కీరాలో ఉంటుంది కాబట్టి సో అది మనకి టాక్సిన్స్ని బయటికి తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అయితే లెమన్లో కూడా మనకి సి విటమిన్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి మంచి ఫ్యాట్ కటింగ్ లాగా హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కానీ ఫ్యాట్ని కానీ తగ్గించడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో డీటాక్స్ వాటర్స్ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీటాక్స్ వాటర్ అండి. మనకి సింపుల్గా అయిపోతుంది అండ్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఈజీగా లభిస్తాయి అన్నమాట. అండ్ చాలా చీప్గా, అంటే చీప్ అండ్ బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇవి. కంపారిటివ్లీ మనం ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు, మనం వేరే వెజిటేబుల్స్ యూస్ చేసి చేసుకోవచ్చు, లేదంటే లీఫీ వెజిటేబుల్స్ యూస్ చేసి చేసుకోవచ్చు. అంటే పుదీనా కానీ, లేదు అంటే కొత్తిమీర కానీ, మెంతులు కానీ, మెంతాకు కానీ, ఇలాంటి చాలా రకాలుగా మనం డీటాక్స్ వాటర్స్ చేసుకోవచ్చు. ఆన్ ది హోల్ మనకి ఏంటంటే డీటాక్స్ వాటర్ బాడీలో ఉండే టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది కాబట్టి మన బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ కానీ, లేదు అంటే కొలెస్ట్రాల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు క్లియర్ అయ్యి మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. సో కంపల్సరీగా మనకి వెయిట్ లాస్ జర్నీలో డీటాక్స్ వాటర్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకుని మీరు నైట్ అంతా వదిలేసేసి వాటర్ని మార్నింగ్ మీరు తీసుకోవాలి. లేదు ఒకవేళ మార్నింగ్ అంతా ఈ వాటర్ని మీరు తీసుకోవాలి అనుకుంటే కూడా ఒక బాటిల్లో ఇలా కీరా పీసెస్ ఇంకా మనకి లెమన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని మీరు బాటిల్లో వేసేసుకొని క్లోజ్ చేసేసి మీరు డే అంతా కూడా మీకు ఎప్పుడు దాహం వేసినా కానీ మీరు వాటర్ తాగాలి అనుకున్నప్పుడు ఈ వాటర్ని తాగొచ్చు. సో అలా సిప్ చేస్తూ తాగినా కానీ మీకు డీటాక్స్ అనేది జరుగుతుంది. సో కంపల్సరీగా మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ డీటాక్స్ వాటర్స్ని యూస్ చేయొచ్చు. మనం ఇంకా చాలా రకాలుగా డీటాక్స్ వాటర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఫ్రూట్స్ తోటి కానీ, లేదు అంటే మనకి వేరే లీఫీ వెజిటేబుల్స్తో కానీ, అండ్ జింజర్ ఇంకా మనకి తేనె ఇలాంటివన్నీ కూడా యూస్ చేసుకొని కూడా డీటాక్స్ వాటర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి ఇది చాలా బెస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి ఈ హైడ్రేషన్ అనేది ఇస్తుంది. కీరా వల్ల మనకి ఏంటంటే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది, మనకి హైడ్రేషన్ ఉంటుంది. అండ్ లెమన్లో మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా బాగా మనకి మన బాడీలో ఉండే ఫ్యాట్ని కట్ చేయడానికి అండ్ వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా మనకి పెంచుతుంది అన్నమాట.